హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఏఎల్పి CBT2 ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా రాయాలి, అలాగే ఎగ్జామ్ పేపర్లో టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఎన్ని క్వశ్చన్స్ అటెండ్ చేస్తే మంచిది, పేపర్ హార్డ్గా వచ్చిందా ఈజీగా వచ్చిందా అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలాంటి విషయాలను అయితే మనం ఈరోజు వీడియో డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ సునీల్ పవర్, వెల్కమ్ టు లర్నింగ్ టైమ్ తెలుగు. మనకి ఏఎల్పి CBT2 వచ్చేసరికి పార్ట్ ఏ పార్ట్ బిగా రెండు రకాలుగా ఉంటుంది. అందరికి అది తెలిసిన విషయం. అలాగే పార్ట్ ఏ వచ్చేసరికి అర్థమెటిక్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది. అలాగే పార్ట్ బి వచ్చేసరికి ఏదైతే మీ టెక్నికల్గా ఏదైతే ఉంటుందో ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే మెకానికల్, అలాగే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయితే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఇవైతే ఉంటాయి. ఇక్కడ మనకేంటంటే ప్రీవియస్గా కనుక 2018 నోటిఫికేషన్లో కనుక చూసుకుంటే CBT2 యొక్క కట్ ఆఫ్ నేను ఓన్లీ ఓపెన్ కేటగిరీ రిప్రజెంట్ చేస్తూ మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే అందరికీ ఓపెన్ కేటగిరీ కంటే ఎక్కువ రావాలి. లక్ బాగుండి ఏదైనా మిస్టేక్ జరిగితే వాళ్ళ యొక్క రిజర్వేషన్లో వస్తుంది. బట్ మన అటెంప్ట్స్ ఎప్పుడు బెస్ట్గా ఉండాలి కాబట్టి దాన్ని నేను ఒక రెఫరెన్స్గా తీసుకుని అయితే చేస్తాను. ఇప్పుడు ఓపెన్ కేటగిరీ వచ్చేసరికి 59.7 అలా ఉందంటే 60 మార్క్స్ వచ్చేసరికి CBT2 యొక్క క్వాలిఫై మార్క్స్ ఉన్నాయి. అలాగే ఆఫ్టర్ సైకోమెట్రిక్ టెస్ట్ వచ్చేసరికి దాదాపు 73 వరకు అయితే ఉందంటే 60 దాదాపు 13 మార్క్స్ డిఫరెన్స్ అయితే వచ్చింది ఆఫ్టర్ సైకోమెట్రిక్ టెస్ట్. అంటే 73 వచ్చిన వాళ్ళకి జాబ్స్ అయితే వచ్చాయి. అది ఫస్ట్ మెరిట్ లిస్ట్ తీసినప్పుడు, అంటే ఫస్ట్ మెరిట్ తర్వాత 1, 2, 3 అలా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మేబీ కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది. బట్ దాన్ని పక్కన పెడితే ఎందుకు ఇది చెప్పాము అంటే రెండోది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది అప్పుడు నార్మలైజేషన్ ఉంది. నార్మలైజేషన్ చేయడం ద్వారా వచ్చినట్టు మార్క్స్, నార్మలైజేషన్ తర్వాత వచ్చినటువంటి మార్క్స్ అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు నార్మలైజేషన్ అనేది కంప్లీట్గా లేదు. డైరెక్ట్ మార్క్స్ ఏదైతే ఉంటాయో డైరెక్ట్ మార్క్స్ ఈ నెగిటివ్ మార్కింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మార్క్స్ ఏదైతే వస్తాయో వాటిని బేస్ చేసుకునే కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి నార్మలైజేషన్ ఉండదు. కాబట్టి ఇటువరకు దానికి ఇప్పటికి అసలు కంపారిజన్ అనేది కుదరదు. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం మనకి 100 మార్కులకు గాను మనకి దాదాపు 40 మార్కుల వరకు లేదా 35 నుంచి 45 మార్కుల వరకు ఇంజనీరింగ్, డ్రాయింగ్, అలాగే సైన్స్ అయితే ఉంటుంది. ఈ రెండు తర్వాత రిమైనింగ్ 60 మార్క్స్ వచ్చేసరికి ఆటోమేటిక్, రీజనింగ్ అయితే ఉంటాయి. దాదాపు పేపర్ ఎప్పుడు కూడా అలాగే వస్తుంది. కుదిరితే ఒక 4-5 మార్కులు ఆటోమేటిక్, రీజనింగే పెరుగుతాయి. అవైతే 40 దాటైతే రావు. ఇప్పుడు చూసుకుంటే అలాగే పార్ట్ బిలో వచ్చేసరికి 75 క్వశ్చన్స్ వస్తాయి కదా. 75 క్వశ్చన్స్లో మనకు కావాల్సింది 35%, అంటే 26.25 వస్తే చాలు. అంటే గుడ్ అటెంప్ట్స్ 35 గుడ్ అటెంప్ట్స్ చేశారంటే యాక్యురసీగా 30 to 35 యాక్యురసీ అయితే 30 చాలు. లేదు 35 కనుక పర్ఫెక్ట్గా మీరు పెట్టారంటే 100% క్వాలిఫై అవుతారు. పార్ట్ బి గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా వస్తే ఇంకొంచెం ఎక్కువ క్వశ్చన్స్ పెట్టుకుంటే మంచిదే. దాని గురించి అసలు డిస్కషన్ అవసరం లేదు. బట్ పార్ట్ ఏ గురించి కనుక మాట్లాడుకుంటే పేపర్ కనుక ఈజీగా వచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా 80 వరకు అయితే గుడ్ అటెంప్ట్స్ చేయాల్సిందే. పేపర్ ఈజీగా వస్తే 80 మార్క్స్ వరకు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే పేపర్ ఈజీగా ఉంటుంది కాబట్టి 75 నుంచి 80 మార్కులు మీరు అటెంప్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా యాక్యురసీగా పెట్టాలి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది, బట్ నార్మలైజేషన్ లేదు. ఇప్పుడు మీది పోయే ప్రతి ఒక్క మార్కు కూడా మీకు లాసే. కాబట్టి ఎక్కడా కూడా మీరు ప్రయోగాలు చేసే ప్రయత్నం కాకుండా గుడ్ ఐటమ్సే 75 నుంచి 80 గుడ్ ఐటమ్స్ అయితే కావాలి. అదే పేపర్ కనుక ఈజీగా ఉంటే ఇవి 75 నుంచి 80 గుడ్ ఐటమ్స్. ఒకవేళ పేపర్ కనుక హార్డ్గా ఉంది అనుకుంటే అప్పుడు వచ్చేసరికి మీరు 70 to 75, 70 కంటే అబోవ్ అయితే అటెంప్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఈజీగా హార్డ్నెస్కి ఒక 5 మార్కుల కంటే ఎక్కువ డిఫరెన్స్ రాదు. దాదాపు అందరూ కూడా 70 వరకు నార్మల్గా అటెంప్ట్ చేసేస్తారు. ఇప్పుడు CBT1 క్వాలిఫైయర్ అంటే డెఫినెట్గా CBT2లో 70 వరకు అయితే అటెంప్ట్ చేస్తారు. బట్ అటెంప్ట్స్ అందరూ చేస్తారు. బట్ దాంట్లో నెగిటివ్గా లేకుండా ఉన్న వాళ్ళకి జాబ్స్ వస్తాయి. అందరూ 80+, 90+ అటెంప్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మార్క్స్ చూస్తే మార్క్స్ 50, 40, 45 అలా వస్తాయి. బట్ అలా కాకుండా మీరు అటెంప్ట్ చేసే ప్రతి ఒక్కటిగా యాక్యురసీతో అటెంప్ట్ చేయండి. యాక్యురసీతో 70+, హార్డ్గా వచ్చినప్పుడు ఈజీగా వస్తే 75+ వస్తే మీరు కొంత సేఫ్ జోన్లో అయితే ఉంటారు. సేఫ్ జోన్లో ఉండాలి అంటే మినిమం ఈ మార్క్స్ వస్తేనే మనం జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిస్టేక్స్ అలా చేయొద్దు, యాక్యురసీకి అయితే పెట్టండి. తర్వాత మనకేంటంటే ఓన్లీ ఈ CBT2లో రాసే పార్ట్ ఏ నుంచి 70% మార్క్స్ తీసుకుంటాడు. అంటే 70 వస్తే 70లో 70% అంటే 49, అంటే మనం
50 తీసుకుందాం, 50 మార్కులు. అక్కడ వచ్చేసరికి 30 మార్క్స్ ఇస్తాడు మనకి. 30లో మ్యాక్సిమం 24 కంటే ఎవరు ఎక్కువ అటెంప్ట్ చేయలేదు, అంటే ఎక్కువ మార్కులు ఎవరికి రావు. సో కాబట్టి అక్కడ యావరేజ్గా ఒక 22 మార్క్స్ తీసుకుందాం. 22 మార్క్స్ ఇక్కడ ఒక 50 అంటే 72 మార్క్స్ వస్తే జాబు 100% వస్తుంది. అంటే అంతకుమించి అంటే అందరికి అలాగే ఉంటుంది. బట్ అందరికి ఎలా ఉంటుందంటే, నేను ఒక 7 years 8 years నుంచి పేపర్స్ వస్తున్నాయి కదా, సో కట్ ఆఫ్స్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటున్నాయి బ్యాలెన్స్డ్గా. ఒక ఏమవుతుందంటే ఎన్టీపీసీ ఇంటర్మీడియట్ మీద వాళ్ళకి, అలాగే ఐటీఐలో ఐటీఐలో ఇంటర్మీడియట్ మీద వాళ్ళకి. సో ఎవరైతే ఈ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ దీన్ని బేస్ చేసుకుని వస్తారో, ఎంపీఎస్సీ బేస్ చేసుకుని మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, సో వాళ్ళకి ఎప్పుడు కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే తక్కువ పోస్టులు ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. రిమైనింగ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఇలాగే ఉంటుంది, ఆ 70% మార్క్స్ దగ్గరే జాబ్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఈ పార్ట్ మనం సైకోమెట్రిక్లో ఎంత ట్రై చేసినా మన యావరేజ్ పర్ఫార్మెన్స్కి టాప్ పర్ఫార్మెన్స్కి 1 మార్క్ అంటే డిఫరెన్స్ రాదు. అంటే అక్కడ మనం స్కోర్ చేయడానికి స్కోప్ లేదు, ఆ స్కోప్ని మనం క్రియేట్ చేసుకునే అవకాశం లేదు. బట్ ఏదో ఒక 0.5 అనుకున్న దానికంటే బెటర్గా చేయగలుగుతాం, బట్ తప్పితే సో ఎక్కువ స్కోప్ లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ పార్ట్ ఏ CBT 2 పార్ట్ ఏలోనే స్కోరింగ్ చేసుకోవాలి. సో కనీసం 70% వస్తే అక్కడ 22 మార్క్స్ వస్తే 72 మార్క్స్, సో అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి అటెంప్ట్స్ పేపర్ హార్డ్గా ఉందన్నప్పటికంటే ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మనకి ఒక 100 క్వశ్చన్స్ ఇస్తే 100లో 50 క్వశ్చన్స్ ఖచ్చితంగా చాలా ఈజీగా ఇచ్చేస్తాడు. మీరు అటెంప్ట్ చేయడానికి ఉండే విధంగానే ఇచ్చేస్తాడు, ఈజీగానే ఉంటుంది పేపర్. అంటే ఒక 50 క్వశ్చన్స్ ఈజీ లెవెల్లో వెళ్ళిపోతాయి. తర్వాత మీడియం లెవెల్ కింద ఒక 30 క్వశ్చన్స్ మీడియం లెవెల్ కింద ఉంటాయి, అంటే మోడరేట్గా ఉంటాయి. సో 30 క్వశ్చన్స్ మోడరేట్గా ఉంటాయి. సో ఆ మోడరేట్ని ఎవరైతే క్యాచ్ చేయగలుగుతారో సో వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. ఆ 30లో కనీసం ఒక 25 క్వశ్చన్స్ కనుక పెట్టగలిగితే మోడరేట్లో కూడా ఈ యొక్క 50, ఆ యొక్క 25, 75 వస్తే హార్డ్లో నుంచి మేబీ ఒక 4-5 క్వశ్చన్లు, ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయవసరం, ఒక 4-5 క్వశ్చన్లు పెడితే మీరు ఈజీగా 80 మార్క్స్ స్కోర్ చేస్తారు. ఎవరైతే ఈ మోడరేట్ను కూడా డీల్ చేయగలిగేటట్టు ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి దాదాపు జాబ్ వచ్చినట్టే. సో మీరు అటెంప్ట్ చేసేటప్పుడు పేపర్ను ఒకేసారి కంప్లీట్గా అటెంప్ట్ చేయకుండా ఈజీగా ఉన్న క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు కనీసం 50+ వస్తాయి. తర్వాత ఇదంతా ఎందుకంటే టైంని ఎక్కడ కూడా వేస్ట్ చేసుకోకుండా ఉంటాయి. నెక్స్ట్ రౌండ్లో ఏంటంటే మోడరేట్ క్వశ్చన్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత హార్డ్ క్వశ్చన్స్ని టైం మిగిలిన దాన్ని బట్టి హార్డ్ క్వశ్చన్స్ని అయితే టచ్ చేస్తాం. సో వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే, మనకి ఎగ్జామ్ హాల్లో మనకు తెలిసింది పెట్టడం ఎంత ఇంపార్టెంటో, మనకి తెలియంది వదిలేయటం కూడా అంతే ఇంపార్టెంట్. నిజం చెప్పాలంటే అది డబుల్ ఇంపార్టెంట్. దీనికంటే కూడా వదిలేసేయటం అనేది ఎక్కువ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనకు తెలిసిన క్వశ్చనే ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, సో మనకి ఆ క్వశ్చన్ మనం చేయగలం. బట్ టైం టేకింగ్ ఏదైతే ఉంటుందో అదే హార్డ్ క్వశ్చన్. సో మనం ఎంతకాలం ప్రిపేర్ అయ్యామంటే 100 క్వశ్చన్స్లో కనీసం 90 క్వశ్చన్స్ మనకు తెలిసినవి ఉంటాయి. బట్ ఏ క్వశ్చన్కి అయితే టైం కిల్లింగ్ అవుతుందో అదే హార్డ్ క్వశ్చన్. దాన్ని మనం మార్క్ చేసుకుని మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుని, ఆన్సర్ పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుని మళ్ళీ వచ్చి చేద్దాం. ఎందుకంటే కొన్ని క్వశ్చన్ను మనం చేయగలిగినప్పటికీ అది టైం కిల్లింగ్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని స్కిప్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. సో ఏదైతే ఈజీగా మనం చూడగానే బిట్లు పెడతామో అలాంటి 50 ఉంటాయి. ఒక 1 minute 30 seconds కంటే ఎక్కువ టైం తీసుకునే క్వశ్చన్స్ ఒక 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటిని మాత్రం ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మ్యాక్సిమం 80కి 80 అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఖచ్చితంగా 50 30 అని కాదు. సో ఎప్పుడు కూడా అలా బ్యాలెన్స్డ్గా అందరికి బ్యాలెన్స్డ్గానే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అందుకని చెప్తున్నాను. ఇక్కడ 80కి 80 తెచ్చుకుంటే హార్డ్లో నుంచి ట్రై చేస్తాం. టైం ఉంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 minutes పెట్టినా 3 minutes పెట్టినా కూడా ట్రై చేసి షార్ట్ అవుట్ చేసి సాల్వ్ చేసి ఆన్సర్ చేస్తాం. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ 1, 2, 3 phases ఎగ్జామ్ పేపర్ని అటెంప్ట్ చేయండి. ఫస్ట్ ఈజీ లెవెల్ ఒక 50 అటెంప్ట్ చేస్తారు. తర్వాత మోడరేట్ లెవెల్ ఒక 25 to 30 అటెంప్ట్ చేస్తారు. హార్డ్, సో హార్డ్ బేస్డ్ ఆన్ టైము, దాన్ని బట్టి అయితే హార్డ్ని అయితే టచ్ చేయండి. సో నెసరీ, బట్ టైం బేస్ చేసుకుని మనం చేయాలి. ఇది కాంపిటీషన్ కాబట్టి 100 పెట్టినా తప్పలేదు, బట్ టైం ఈజ్ ఇంపార్టెంట్. సో మనకు టైం లేదు, బట్ క్వశ్చన్ టైమింగ్ ఎక్కువ టైం కిల్ చేస్తుంది, అలాంటిది వదిలేయండి. కొన్నిసార్లు ఒక ఫజిల్ ఇచ్చి ఒక బిట్ వేస్తాడు, బట్ ఫజిల్ ఎక్కువ ఇస్తాడు. అంటే నేను CBT 1 గురించి చెప్తున్నా. మళ్ళీ రీజనింగ్ అలాగే జరిగింది. ఇప్పుడు CBT 2లో ఇప్పుడు అలాగే ఒక ఫజిల్ ఇచ్చి ఆ ఫజిల్ హార్డ్గా ఇచ్చాడు, బట్ ఒక క్వశ్చన్ ఏమన్నా దాన్ని చేస్తే ఖచ్చితంగా వచ్చింది, బట్ అలాంటి స్కిప్ చేయడం మంచిది. రీజనింగ్లో ఫుల్ పెట్టాలనే టార్గెట్ మంచిదే, బట్ ఇలాంటి క్వశ్చన్స్ వదిలేయడం అనేది దీనివల్ల
ఈ టైంలో వేరే దగ్గర ఒక 3-4 క్వశ్చన్స్ పెట్టడానికి అవకాశం ఉంది. సో గుర్తుపెట్టుకోండి, మనం లెవెల్ వైజ్గా 3 సెషన్లుగా ఎగ్జామ్ రాయండి. 1, 2, 3గా 1లో మ్యాక్సిమం అటెంప్ట్ చేయండి, 2లో ఛాన్స్ తీసుకోండి, 3లో అసలు మీకు టైం ఉంటేనే అటెంప్ట్ చేయండి. అవి కూడా యాక్యురసీగా చేయండి, రాళ్ళు అయ్యొద్దు. సో ఇది ఈజీగా వస్తే 75+, హార్డ్గా వస్తే 70+ అటెంప్ట్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. పేపరు యాక్యురసీగా అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో ఇది నేను చెప్పాలనుకుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.